ఓకే పిల్లలు, ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ నంబర్ ఇచ్చింది, ఇది ఏ సంథింగ్ చెందినది, ఏ సంథింగ్ చెందదు. అంటే దిస్ నంబర్ ఇస్ బిలాంగ్స్ టు ఆర్ డు నాట్ బిలాంగ్స్ టు రాయమన్నాడు. ఇప్పుడు మనం రాయొచ్చు వన్ అనే నంబర్, వన్ ఇస్ బిలాంగ్స్ టు ఎన్ న్యాచురల్ నంబర్స్, వన్ ఇస్ బిలాంగ్స్ టు హోల్ నంబర్స్, వన్ ఇస్ బిలాంగ్స్ టు ఇంటీజర్స్, వన్ ఇస్ బిలాంగ్స్ టు రేషనల్ నంబర్స్. ఓకే, ఇంకేం చెప్పచ్చు మరి? డు నాట్ రాయమన్నాడు, డు నాట్ బిలాంగ్స్ టు రైట్ రాయొచ్చు. వన్ ఇస్ does not belongs to irrational number. One is does not belongs to irrational number. Okay, next second one ఏమి ఇచ్చా, సెకండ్ వన్ కాకుండా మనం ఏం చేద్దామంటే ఫోర్త్ వన్ చేద్దాం, 5/6. ఓకే, ఇప్పుడు 5/6కు సంబంధించి 5/6 అనేది ఏ సంఖ్యా సమితికి చెందుతుంది, ఏ సంఖ్యా సమితికి చెందదు. ఓకే, ఫస్ట్ ఇది న్యాచురల్ నంబర్స్, న్యాచురల్ నంబర్ చెందుతుందా, సహజ సంఖ్య చెందుతుందా, చెందదు. అలాగే హోల్ నంబర్ చెందుతుందా, చెందదు, ఎందుకంటే భిన్న రూపంలో ఉంది, లవహారాలు ఉన్నాయి, చెందదు. మరి అలాగే ఇంటీజర్స్ చెందుతుందా, చెందదు. కానీ మరి ఇది దేనికి చెందుతుందంటే ఇట్ ఈస్ ఏ రేషనల్ నంబర్, ఇట్ ఈస్ బిలాంగ్స్ టు రేషనల్ నంబర్. ఓకేనా పిల్లలు? ఓకే, ఈ విధంగా రాయండి. నెక్స్ట్ థింక్ అండ్ డిస్కస్. ఇదే పేజ్ నెంబర్ 31 లోపల ఏమి ఇచ్చాడంటే, కెన్ యూ రైట్ ద సెట్ ఆఫ్ రేషనల్ నంబర్స్ ఇన్ రోస్టర్ ఫామ్. సెట్ ఆఫ్ రేషనల్ నంబర్స్ ఇన్ రోస్టర్ ఫామ్. కొన్ని రేషనల్ నంబర్స్ రోస్టర్ ఫామ్ లో రాయమంటాను, రాయండి. రేషనల్ నంబర్స్ అంటే ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్ ఇన్ PYQ ఫామ్ లో భిన్న రూపంలో ఉన్న సంఖ్యలు కొన్ని రాయండి, సెట్ రూపంలో రాయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 32. పేజ్ నెంబర్ 32. పేజ్ నెంబర్ 32 లోపల ఏమి ఇచ్చారంటే డూ దిస్. ఓకే, ఇవి చేయండి లోపల ఏమి ఇచ్చారు చూద్దాం ఒకసారి. లిస్ట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్. ఇక్కడ కొన్ని ఏది సెట్ బిల్డర్ ఫామ్ లో నిర్మాణ రూపంలో వచ్చిందో వాటిని లిస్ట్ అంటే రోస్టర్ రూపంలో రాయాలి. ఓకే, రైట్. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారంటే G ఈజ్ ఈక్వల్ టు సెట్ ఓపెన్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 20. ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 అంటే 21 కారణాంకాలు. 21 కారణాంకాలు అంటే 20ని భాగించేది రాయాలంటాం. 20ని భాగించేది రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ 20 ఏ గుణిజంలో వస్తుంది చెక్కేద్దాం. ఫస్ట్ 120 120 20, అలాగే 2 10 20, 3 టేబుల్ వస్తుంది 20, 3 6 18, 3 7 21 అవుతుంది, రాదు. నెక్స్ట్ 4 టేబుల్లో చెక్ చేస్తే 4 5 20. నెక్స్ట్ అలాగే 5 4 20. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ రివర్స్ వచ్చేస్తుంది 5 4 20, 10 2 20, 21 20. ఓకే, 1 2 4 5 10 20. ఓకే, ఏంటి మనకు ఫ్యాక్టర్స్ ఇక్కడ 1 2 4 5 10 20. ఈ విధంగా లిస్ట్ అవుట్ చేయమంటాను, జాబితా రూపంలో రాయమంటాను. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు అంటే నేను థర్డ్ వన్ చెప్తా. థర్డ్ వన్ ఏమి ఇచ్చాడంటే S ఈజ్ ఈక్వల్ టు సెట్ ఓపెన్ X as that X is a letter. X is a letter in the word. X is a letter in the word madam. ఓకే, ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ X అనేది ఒక అక్షరము ఎందులో అంటే మేడం అనే పదంలోని అక్షరాలు. రైట్, మనం రాయాల్సి మనకు ఇప్పుడు ఎప్పుడైనా మనం ఏం చేయాలి, సెట్ లోపల మూలకాలను చూపించినప్పుడు వి యూజ్ ఓన్లీ స్మాల్ లెటర్స్. ఓకే, చిన్న అక్షరాలు చూపించాలి. ఇక్కడ క్యాపిటల్ ఏముంది కదా, స్మాల్ M రాద్దాం. నెక్స్ట్ వన్ ఏంది A, నెక్స్ట్ వన్ ఈస్ D. నెక్స్ట్ తర్వాత ఏముంది కదా, ఆల్రెడీ మనకు ఒక రూల్ ఉంది, కండిషన్. సమితి లోపల ఒక ఎలిమెంట్ ఎన్నిసార్లు వచ్చినా యూ రైట్ ఓన్లీ 1 టైం ఓన్లీ. ఓకే, ఒకేసారి రాయాలి కాబట్టి ఏ ఆల్రెడీ వచ్చిందంటే ఉంది, M కూడా ఆల్రెడీ వచ్చింది కాబట్టి క్లోజ్. ఓకే, MAD ఇది జాబితా రూపము. ఓకే పిల్లలు, నెక్స్ట్ సెకండ్ బిట్ కూడా అదే, రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ ద రోస్టర్ ఫామ్ అన్నాడు.
రోస్టర్ ఫామ్ అన్న లిస్ట్ రాసిన సేమ్. తర్వాత ఇన్ ద సెట్ ఏ సెట్ ఏ ఇస్ ద సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. ఏ అనే ఒక సెట్ అట, అది 12 యొక్క కారణాంకాలకు సంబంధించినది. ఏ అనే ఒక సెట్ ఏంటిది, అది 12 యొక్క కారణాంకాలు, ఫ్యాక్టర్స్ ఆఫ్ 12, 12 యొక్క కారణాంకాలు, ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. ఓకే, ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 ఒకసారి రాద్దాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 ఏంటి అంటే 12 భాగిస్తాయి. అంటే మనకు ఏ టేబుల్లో 12 వస్తుందో రాద్దాం. 1 12 జా 12, అలాగే 2 6 జా 12, నెక్స్ట్ 3 4 జా 12, 4 3 జా అనగా నెక్స్ట్ నెంబర్ కాబట్టి 4 3 జా 6 2 జా 12 అని. అంటే ఇక్కడ ఏం చేయండి, మనకు ఇక్కడ 1 2 3, 1 2 3 4 6 12, 1 2 3 4 6 12. ఓకే, ఇది దత్తాంశంలో ఇచ్చింది. నెక్స్ట్ వెళ్దాం. రిప్రజెంట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ఏ అండ్ విచ్ ఈజ్ నాట్. ఇక్కడ మన కింద ఆప్షన్స్ ఇచ్చిండు. ఏ 1, బి 4, సి 5, డి 12. ఇందులో ఒకట ఈ ఇచ్చిన ఆప్షన్లో కూడా ఏది దీనికి కారణాంకం అయితే ఏది కాదన్నాడు. 1 అనేది కారణంగా అవుతుంది, ఉంది కాబట్టి ఇది ఒకటి. నెక్స్ట్ 4 అనేది కూడా కారణంగా అవుతుంది. ఓకే, నెక్స్ట్ 12 అనేది కూడా కారణంగా అవుతుంది. 5 ఇస్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 12 కాబట్టి ఏమనొచ్చు మనం, 5 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అనొచ్చు. 5 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఇక్కడ ఏం చెప్పొచ్చు, 1 బిలాంగ్స్ టు ఏ, 4 బిలాంగ్స్ టు ఏ, 12 బిలాంగ్స్ టు ఏ అని చెప్పవచ్చు. ఓకేనా పిల్లలు, రైట్. నెక్స్ట్ ఇదే పేజీలో కూడా ట్రై దిస్, ప్రయత్నించండి. ఇదే పేజీలో కూడా ట్రై దిస్, ప్రయత్నించండి. ఏమి ఇచ్చిండు, ట్రై దిస్, ప్రయత్నించండి. రైట్ సమ్ సెట్స్ ఆఫ్ యువర్ చాయిస్ ఇన్వాల్వింగ్ ఆల్జిబ్రాయిక్ అండ్ జామెట్రికల్ ఐడియాస్. మనం ఐడియాతోని కొన్ని సెట్స్ రాయమంటాడు. అవి ఆల్జిబ్రాయిక్ కావచ్చు, జామెట్రికల్ కావచ్చు, రాయమంటాడు. ఓకే, మనం ఏం చెప్పచ్చు అంటే నంబర్ సెట్స్, ద న్యాచురల్ నంబర్ గ్రేటర్ దాన్ 3 అండ్ లెస్ దాన్ 12 అంటే 3 కన్నా పెద్దది, 12 కన్నా చిన్నది, అట్లాంటి కొన్ని రాయచ్చు. జామెట్రికల్ ఐడియాస్ అంటే ఏం చెప్పచ్చు, ద సెట్ ఆఫ్ క్వాడ్రిలేటర్స్, ద సెట్ ఆఫ్ quadrilaterals, the set of quadrilaterals, laterals అంటే ఏంటి అంటే చతుర్భుజాల రకాలు. చతుర్భుజాలు మనకు తెలుసు. సెట్ ఆఫ్ చతుర్భుజాలు ఏంటి మనకు, సమాంతర చతుర్భుజము, దీర్ఘచతురస్రము, చతురస్రము, రాంబస్, సమలంబ చతుర్భుజాలు ఉన్నాయా, అట్లా రకాలు. ఓకే, ఇది జామెట్రీకి సంబంధించింది. ఓకేనా పిల్లలు, జామెట్రికల్ సైడ్ సంబంధించింది ఐడియాస్. ఓకే, ఈ విధంగా రాయండి. నెక్స్ట్ ఇంకా చెప్పొచ్చు, సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్ ఇన్ ఏ ప్లేన్, ట్రయాంగిల్స్ వాటి అవి రాయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు అంటే మ్యాచ్ రోస్టర్ ఫార్మ్స్ విత్ ద సెట్ బుల్డర్ ఫార్మ్. ఇక్కడ మనకు కొన్ని రోస్టర్ ఫామ్లో ఇచ్చాడు, సైడ్కు సెట్ బుల్డర్ ఫామ్లో ఇచ్చాడు, వాటిని మ్యాచ్ చేయండి. ఫస్ట్ ఏమి ఇచ్చారంటే PRINCA అంటే ఇది మనం ప్రిన్సిపల్ అనే దానికి సెట్ అవుతుంది కాబట్టి 1వ వచ్చేసి Dకి చెందుతుంది. అలాగే ఒక ఎలిమెంట్ 0 ఇచ్చిండు. ఓకే, అది దేని చెందుతుందో చెక్ చేయాలి. ఈ విధంగా చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ మనము ఇప్పుడు ఎక్సర్సైజ్కి వెళ్దాం. 2.1 ఎక్సర్సైజ్ 2.1 ఫస్ట్ అభ్యాసం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సెట్స్, జస్టిఫై యువర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సెట్స్, జస్టిఫై యువర్ ఆన్సర్. జస్టిఫై యువర్ ఆన్సర్. ఓకే, ఇక్కడ ఏమంటాడంటే కింద కొన్ని వాక్యాలు ఇవ్వడం జరిగింది. అందులో ఏది సెట్ అవుతుంది, ఏది సమితి అవుతుంది,
సమితి అయితే ఎందుకు అవుతుంది అనేది మనం రాయాలి. ఫస్ట్ వన్ ఇస్ ద కలెక్షన్ ఆఫ్ ఆల్ మంత్స్ ఆఫ్ ఎ ఇయర్ బిగినింగ్ విత్ ద లెటర్ జే. ఇక్కడ ఏమంటాడు అంటే ద కలెక్షన్ ఆఫ్ ఆల్ మంత్స్ ఆఫ్ ఏ ఇయర్, ఆల్ ది మంత్స్ అన్నాడు, ఆల్ ది మంత్స్ ఆఫ్ ఏ ఇయర్ బిగినింగ్ విత్ ద లెటర్ జే అన్నాడు. జే అనే అక్షరంతో ఒక సంవత్సరంలో వచ్చే నెలలని జే అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది అన్నాడు. దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే ఫస్ట్ ఒక జనవరి అవుతుంది, నెక్స్ట్ ఫిబ్రవరి ఎఫ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆల్ ది మంత్స్ అన్నాడు కాబట్టి ఇది సెట్ కాదు, అది సమితి అనబడదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ ఇస్ ద కలెక్షన్ ఆఫ్ 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా. ద కలెక్షన్ ఆఫ్ 10 మోస్ట్ టాలెంటెడ్ అంటే టాలెంటెడ్ మోస్ట్ రైటర్స్ అంటే మనం గుర్తించలేము, ఎవరెవరు ఉంటారో మనకు తెలియదు కాబట్టి అది కూడా సెట్. ఎందుకంటే అనేక మంది రచయితలు ఉన్నారు, అందులో ఏ రచయితలో తెలియదు. 10 మోస్ట్ మనం ఎలా మనం గుర్తించలేము కాబట్టి దాన్ని సెట్గా తీసుకోము. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్. నీ తరగతి గదిలోనే అందరు విద్యార్థులు. ఓకే, దీన్ని మనం సెట్ అవ్వలేదు ఎందుకంటే వాళ్ళందరూ మనకు తెలుసు, మన తరగతిలో ఉంటారు. ఓకే, మీ తరగతిలో ఉన్న బాయ్స్ అందరూ మీకు సెట్ అవుతారా అంటే సమితి అవుతుందా కాదంటే మీకు తెలుసు వాళ్ళందరూ కాబట్టి వెల్ డిఫైన్డ్ కాబట్టి మనకు సునీల్ వాళ్ళు తెలుసు కాబట్టి మనము దాన్ని సమితి అవుతుందని చెప్పవచ్చు. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్ అంటే మనకు తెలుసు. ఆల్ ఈవెన్ ఇంటీజర్స్ ఏంటి? 2, 4, 6, 8 ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి ఇది దిస్ ఈజ్ సెట్ అవుతుంది. ఇంకా దీన్ని ఏం చెప్పచ్చు అంటే ఇన్ఫైనైట్ సెట్ అని కూడా చెప్పచ్చు మనం. ఇన్ఫైనైట్ సెట్ ఎందుకంటే అనంతంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, రైట్. ఈ విధంగా ఫస్ట్ బిట్ కంప్లీట్. నెక్స్ట్ సెకండ్ బిట్ ఏమి ఇచ్చాడంటే if a is equal to 0, 2, 4, 6 అలాగే b is equal to 3, 5, 7 అలాగే c is equal to p, q, r ఈ విధంగా ఇచ్చిండు. ద ఫిల్ ఏమంటాడంటే దెన్ ఫిల్ ద అప్రాపరియేట్ సింబల్. ఏమేమి సింబల్ అంటే బిలాంగ్స్ టు, డస్ నాట్ బిలాంగ్స్, ఈ అప్రాపరియేట్ సింబల్ ఉపయోగించి ఆ బ్లాంక్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే ఇచ్చిండు. ఖాళీ పూరించాడు. 0 ఏ ఇచ్చాడు, అలాగే 3 సి, 4 బి. ఓకే, ఈ విధంగా ఇచ్చాడు. మీరు మిగిలిన మీరు చేయండి. ఇక్కడ మనం గమనిస్తే 0 అనే మూలకము ఏ అనే సమితికి చెందిందా, 0 బిలాంగ్స్ టు ఏ ఆర్ నాట్ అని చెక్ చేద్దాం. ఓకే, 0 అనే మూలకం ఏదైనా సమితి ఉంది కానీ 0 ఈజ్ బిలాంగ్స్ టు. ఇక్కడ మనం here we use the symbol of belongs to. okay, next 3, c, 3 c అంటే c అనే దానిలో c అనే సమితిలో 3 ఉందా చెక్ చేద్దాం. c అనే సమితిలో p, q, r 3 లేదు కాబట్టి 3 is does not belongs to c అంటే 3 అనేది c అనే సమితికి చెందదు. అలాగే 4 b, 4 అనేది b అనే సమితిలో ఉందా అంటే 4 అనేది b అనే సమితిలో లేదు. 4 does not belongs to b. 4 does not belongs to b. ఓకే, ఈ విధంగా రాయండి. సెకండ్, ఇది ఎక్సర్సైజ్ నెంబర్ 1 లో కూడా సెకండ్ బిట్. ఒక పిల్లలు నేను నెక్స్ట్ వెళ్తున్నా థర్డ్ బిట్. ఓకే, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ యూజింగ్ సింబల్స్ ఉపయోగించి ఫాలోయింగ్ స్టేట్మెంట్ రాయమంటాడు. ఏమంటాడంటే ద ఎలిమెంట్ x డస్ నాట్ బిలాంగ్స్ టు a. ద ఎలిమెంట్ x డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. దీన్ని సింబల్ ఉపయోగించి రాయమంటాడు. డస్ నాట్ బిలాంగ్స్ టు సింబల్ మనకు తెలుసు ఏంది, ఈ విధంగా తెలుస్తాం. ఓకే, దీన్ని రాయాలి. ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఇగో ఇది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎక్స్ అనేది ఏ అనే సమితికి చెందదు, దాన్ని ఒక గుర్తును ఉపయోగించాలన్నాడు, అదే ఈ గుర్తు అవుతుంది. ఓకేనా పిల్లలు? అలాగే ఇంకేమన్నా అంటే డి ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ద సెట్ బి. డి ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ద సెట్ బి. బి అనే సమితికి చెందింది అంటాను కాబట్టి ఈ విధంగా సూచిస్తాం. రెండోది ఇందులో, మూడో బిట్లో రెండోది. ఓకే, మిగిలిన 2 ఉన్నాయి, థర్డ్, ఫోర్త్ మీరు చేయండి. నెక్స్ట్ ఫోర్త్ బిట్. అర్థమైందా పిల్లలు? ఇక్కడ పాజ్ చేసుకొని నోట్స్ రాయండి, రాసుకుంటూ కంటిన్యూ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ బిట్ ఏంటంటే స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది, కొన్ని వాక్యాలు ఇచ్చాడు, అవి ట్రూ ఆ ఫాల్సా చెక్ చేయమంటాను. చెక్ చేసి జస్టిఫై యువర్ ఆన్సర్. ఒకవేళ ట్రూ అయితే ఎందుకు ట్రూ, ఎందుకు సత్యం అవుతుంది, ఒకవేళ ఫాల్స్ అయితే ఎందుకు అసత్యం అవుతుంది, మనం ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, 5 డస్ నాట్ బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్. ఈ విధంగా ఇచ్చిండు. 5 డస్ నాట్ బిలాంగ్స్ టు సెట్ ఆఫ్
ప్రైమ్ నంబర్స్. ఇక్కడ ఏమంటాడు అంటే 5 అనున్నది 5 అనున్నది ప్రధాన సంఖ్య కాదు అంటాను. ఓకే, మనకు ప్రధాన సంఖ్యల మీద మనకు మొదటగా ఐడియా ఉండాలి. మనం ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాస్ నేర్చుకున్నాం. ప్రధాన సంఖ్యలు ఏంటి? 2, 3, 5, 7, 11, 13, 17, 19, ఈ విధంగా మనకు 50 దాకా ఖచ్చితంగా నోటికి వచ్చి ఉండాలి. రైట్, ఇందులో 5 అనేది ప్రధాన సంఖ్య కదా. మరి ఇక్కడ ఏమంటాడు? డస్ నాట్ బిలాంగ్స్ టు అంటాడు. అంటే ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్. కాబట్టి ఇది ఏమన్నా అంటే ద గివెన్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్. The given statement is false. మరి జస్టిఫై అంటారు కదా, జస్టిఫై యువర్ ఆన్సర్ అంటారు కదా. వై? బికాస్ ఏం చెప్పచ్చు మనం? వై బికాస్ 5 ఈజ్ ఏ ప్రైమ్ నంబర్. 5 ఈజ్ ఏ ప్రైమ్ నంబర్ అని ప్రైమ్ నంబర్ సెట్ రాయండి. ఇట్లా 2, 3, 5, 7, 11, డాష్ ఇట్లా రాసి పెట్టండి. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇచ్చిన వాక్యము అసత్యము. ఎందుకనగా 5 అన్నది ప్రధాన సంఖ్య అవుతుంది. 5 అన్నది ప్రధాన సంఖ్య అవుతుందని రాయాలి. నెక్స్ట్ ఈ విధంగా మిగిలిన నంబర్స్ రాయండి. మిగిలిన ఇంకొక 3 ఎగ్జాంపుల్స్ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటి గురించి మీరు రాయండి. మీకు డౌట్స్ ఉంటే నెక్స్ట్ నాకు వాట్సాప్ చేయండి. నా వాట్సాప్ నంబర్ వచ్చేసి 6304140710. ఓకే, మీకు ప్రతి బిట్కు సంబంధించి లెక్కలు చేయాలి. మీకు ఇచ్చే హోంవర్క్ అన్ని చేయాలి. చేసి నా వాట్సాప్ పెట్టాలి. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్. రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ రోస్టర్ ఫామ్. లో రాయమంటాను, మీరు రాయొచ్చు. ఇందులో నేను ఒకటి చెప్తా, సెకండ్ వన్ చెప్తా. ఫిఫ్త్ బిట్లో సెకండ్ వన్ ఏమంటాను? C is equal to x such that x is a 2-digit natural number. అంటే రెండు అంకెల వాస్తవ సంఖ్య. 2-digit natural number, 2 అంకెల సహజ సంఖ్య, 2 అంకెల న్యాచురల్ నంబర్. ఇక్కడ x అనే ఒక మూలకం ఏ విధంగా ఉంటుంది అంటే 2 డిజిట్ అంటే 2 అంకెల న్యాచురల్ నెంబర్ అంటే సహజ సంఖ్య. అంటే 1, 2, 3 కౌంటింగ్ నెంబర్స్ ఉన్నాయి, అందులోకి తీసుకోవాలి. అంటే 10 నుంచి మనం స్టార్ట్ అవుతాయి. 10 నుంచి ఎక్కడ దాకా? మరి 10 నుంచి 99 దాకా మనకు అవకాశం ఉంది. ఇంకా మన క్వశ్చన్ పూర్తి కాలేదు, చూద్దాం. రైట్, ఇక్కడ సచ్ దట్ ద సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఈజ్ 8. ఇంకా కండిషన్ ఏంటి అంటే అందులోకి వెళ్ళి సమ్ ఆఫ్ డిజిట్స్, ఆ 2 అంకెల సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడితే, అంటే ఆ అంకెల మొత్తం, ఆ 2 అంకెల మొత్తము ఎంత కావాలంట? 8 కావాలి. వాటిని రాయమంటాను. ఓకేనా? రైట్, ఇందులో ఏం చెప్పొచ్చు మనం అంటే 70, 1 + 7 8 అవుతుంది. అలాగే 26, 2 + 6 8 అవుతుంది. అలాగే 35, 44, 53, 62, 71 అండ్ 80. ఈ విధంగా మనము ఇలా ప్రతి 2 అంకెల మొత్తం 1 + 7 8 అవుతుంది, 2 + 6 8 అవుతుంది, 3 + 5 8 అవుతుంది. ఈ విధంగా 2 అంకెల మొత్తము 8 అయ్యే విధంగా రాయమన్నాడు. ఈ విధంగా రాస్తాం. ఓకే, C is equal to 17, 26, 35, 44, 53, 62, 71, 80. ఈ విధంగా రోస్టర్ ఫామ్ రాయండి. నెక్స్ట్ 6th బిట్. మిగిలిన లెక్కలు మీరు చేయాలి, మీకు హోంవర్క్ అది. నెక్స్ట్ 6th బిట్. 6th బిట్ ఏంది? రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ ద సెట్ బిల్డర్ ఫామ్. ఇప్పుడు సెట్ బిల్డర్ ఫామ్లో రాయమంటాను. ఫస్ట్ వన్ 3, 6, 9, 12. రైట్, వీటిని గమనించండి. ఇందులో ఒక ధర్మం ఉంది. ఆ ధర్మాన్ని అనుగుణంగా మనం సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి. ఇక్కడ చూస్తే 3 × 1 = 3, 3 × 2 = 6, 3 × 3 = 3 × 1 = 3, 3 × 2 = 6, 3 × 3 = 9 అండ్ 3 × 4 అంటే 3 యొక్క గుణిజాలు, మల్టిపుల్స్ ఆఫ్ 3. మరి ఎక్కడ దాకా? మరి అనంతం ఉంటాయి కదా, కానీ ఇక్కడ 4 వరకు యూజ్ చేశారు. ఓకేనా? రైట్, ఏం చేద్దాము? సెట్ బిల్డర్ ఫార్ములా x such that, ఈ 3 అనేది x అనుకుందాం. x such that x. ఓకే, ఈ 3, 6, 9 ఏంది, దాన్ని x అనే ఎలిమెంట్ అనుకుందాం. అవి ఏ విధంగా ఉన్నాయంటే x ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3. ఏమందాం? మల్టిపుల్ ఆఫ్ 3 అందాం. 3 యొక్క గుణిజం అందాం. మరి ఎక్కడ దాకా అంటే ఎక్కడ దాకా ఉంది ఆ x అనేది? x అంటే ఇక్కడ 12 దాకా ఉంది కదా. x ఈజ్ లెస్ దాన్ 12 అన్నాం. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనొచ్చు, లేదంటే x ఈజ్ లెస్ దాన్ 13.
అంటే ఈ ఉన్న మూలకము 13 కన్నా చిన్నవి, అవి మళ్ళా 3 యొక్క మల్టిపుల్స్. 13 కన్నా చిన్నవి మళ్ళీ ఏంటిది 13 కన్నా చిన్నవి అయి ఉండాలి. 13 కన్నా చిన్నవి, అవి కూడా 3 యొక్క గుణిజాలు. 3 యొక్క గుణిజాలు ఈ విధంగా రాస్తాం. అంటే తెలుగులో అంటే ఎక్స్ అన్నది 3 యొక్క గుణిజం అనాలి. 3 యొక్క గుణిజం. ఇంకా చెప్పచ్చు అంటే ఆ ఎక్స్ ఏ విధంగా 13 కన్నా చిన్న 12 వరకు ఉన్నాయి కాబట్టి ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 13 అనొచ్చు. లేదంటే ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 అని కూడా అనొచ్చు. ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 అని కూడా అనవచ్చు. ఓకే, ఈ విధంగా రాయండి పిల్లలు. నెక్స్ట్ సెవెంత్ బిట్. ఓకే, నేను చెప్పింది ఇది 6th బిట్లో ఫస్ట్ వన్ చెప్పాను, మిగిలిన మీరు రాయండి. నెక్స్ట్ 7th బిట్. రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ రోస్టర్ ఫామ్. ఇక్కడ మనకు సెట్బులర్ ఫామ్లో వచ్చింది, వాటిని రోస్టర్ ఫామ్లో రాయమంటాడు. నేను 4th వన్ చెప్తా. 7th బిట్లో 4th వన్ ఏమి ఇచ్చాడంటే E ఈజ్ ఈక్వల్ టు x as that x is equal to 2n square plus 1 comma minus 3 less than or equal to n less than or equal to 3 and n belongs to integer z. ఓకే, ఈ విధంగా ఇచ్చిన బిడ్డ. ఇక్కడ మనకి x అనే మూలకం ఏ విధంగా ఉంటుందట 2n square plus 1 ఫామ్లో ఉంటుందట. అక్కడ n వాల్యూ, ఇక్కడ n అనేది చదవాల్సింది. n అనేది ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ కండిషన్ ఏంటంటే -3కు సమానంగా ఉంటుంది. అలాగే -3 కన్నా పెద్ద, -3 కన్నా పెద్ద ఏంటి -2 -1. ఓకేనా, ఏం చెప్పచ్చు -2 -1 0 1 2. అలాగే ఆ n విలువ 3కు సమానం అంటే 3 వరకు. అంటే మనకి ఏం చెప్పచ్చు అంటే ఏంటి -3 ఇది n వాల్యూస్ ఏంటి అంటే -3 -2 -1 0 1 2 3. ఓకే, ఇక్కడ మనం n విలువలు ఇక్కడ ప్రతిక్షేపించాలి. ఈ n విలువలు ఏ విధంగా ఉంటాయి అంటే -3కు సమానము, -3 కన్నా ఎక్కువ, 3కు సమానం, 3 కన్నా తక్కువ. ఇవి n వాల్యూస్ ఉంటా. వీటి మనము ఇక్కడ కండిషన్ ఏంది x ఈజ్ ఈక్వల్ 2n స్క్వేర్ ప్లస్ 1 ఉంది కదా, ఇందులో ప్రతిక్షేపించాలి. ఫస్ట్ n వాల్యూ ఇక్కడ ఏం చేసుకుందాం, n వాల్యూ 3 తీసుకుందాం. -3 n వాల్యూ -3 తీసుకుంటే ఏమవుతుంది x ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ n స్క్వేర్ అంటే -3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 -3 హోల్ స్క్వేర్ ప్లస్ 1. ఏమవుతుంది బిడ్డ ఇక్కడ అంటే 2 ఇంటూ -3 హోల్ స్క్వేర్ అంటే ఏంది -3 హోల్ స్క్వేర్ మనం ఏమనొచ్చు అంటే -3 ఇంటూ -3 -3 ఇంటూ -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 3 3 9. ఓకే, అంటే 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది ప్లస్ 1 అంటే 2 9 18 18 ప్లస్ 1 19. ఓకేనా, ఈ సెట్లో వచ్చే మూలకాలు ఏంటి అంటే 19 వస్తుంది. నెక్స్ట్ ఏం చేద్దాము -2 తీసుకుందాం. -2 అంటే ఇక్కడ -2 2 ఇంటూ -2. నెక్స్ట్ ఏంది n ఈజ్ ఈక్వల్ టు -2 తీసుకుంటే x ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ -2 స్క్వేర్ ప్లస్ 1. -2 స్క్వేర్ అంటే ఏంది -2 ఇంటూ -2 4 అవుతుంది. కాబట్టి ఏం చెప్పచ్చు మనం అంటే ఇక్కడ మనం ఇక్కడ పైన రాద్దాం. కండిషన్ ఏంటి అంటే x ఈక్వల్ టు 2n స్క్వేర్ ప్లస్ 1 కదా, ఇంతకుముందు -3 చెక్ చేసాం. ఇప్పుడు ఏం చేద్దామంటే n వాల్యూ -2 తీసుకుందాం. x ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ n వాల్యూ -2 పరిశీలించండి -2 హోల్ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, మరి -2 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది అంటే -2 ఇంటూ -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2 జా 4. ఓకే, అంటే 2 ఇంటూ 4 ప్లస్ 1 అంటే 2 4 జా 8 8 ప్లస్ 1 9. ఓకే, నెక్స్ట్ ఎలిమెంట్ అవుతుంది 9 అవుతుంది. ఓకే, నెక్స్ట్ -1 n వాల్యూ -1 తీసుకుందాం. రైట్, n వాల్యూ -1 తీసుకుంటే x ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ -1 స్క్వేర్ అంటే n ఉన్న దగ్గర -1 ప్రతిక్షేపించండి. ఓకే, -1 స్క్వేర్ ప్లస్ 1. ఓకే, ఇక్కడ ఏమవుతుంది -1 స్క్వేర్ అంటే ఏమవుతుంది -1 ఇంటూ -1 -1 ఇంటూ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 1 1. ఓకే, 2 ఇంటూ 1 ప్లస్ 1 ఏమవుతుంది 2 ఇంటూ 1 1 2 ఇంటూ 1 2 2 ప్లస్ 1 3 ఏమవుతుంది 3. నెక్స్ట్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి ఇది మొత్తం 0 అవుతుంది, దాని విలువ 1 గా మిగులుతుంది. ఓకేనా పిల్లలు, నెక్స్ట్ మళ్ళీ 1 ప్రతిక్షేపిస్తే సేమ్ ఇదే వాల్యూ వస్తుంది. ఏమొస్తుంది రివర్స్లో 3 9 19 ఈ విధంగా మనకు సెట్బులర్ ఫామ్లో వచ్చిందని మనం రోస్టర్ రూపంలోకి మార్చగలగాలి. ఓకేనా పిల్లలు,
ఇందులో ఇంకొక 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి మీరు చేయండి. నెక్స్ట్ 8th బిట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చిండు. ఈ రోస్టర్ ఫామ్లు సెట్ బిల్డర్ ఫామ్ ఉపయోగించి ఇవ్వడం జరిగింది. ఆ మ్యాచ్ ద ఫాలోయింగ్ మీరే చేయాలి ఖచ్చితంగా. ఓకే, చూస్తే మీకు అర్థమవుతుంది, చేయండి పిల్లలు. ఓకేనా పిల్లలు, అర్థమైంది కదా? ఈ రోజుతో మనము ఎక్సర్సైజ్ నెంబర్ 1 మనం కంప్లీట్ చేసాం. ఓకేనా పిల్లలు, బాయ్.